హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే హెచ్టీసీ, బ్లాక్బెర్రీ. కానీ హెచ్టీసీ అనేది కొన్ని సంవత్సరాలుగా వెనకపడిపోతూ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హెచ్టీసీ 10 మటుకు మంచి పేరే తెచ్చుకుంది. మరి ఈ ఇయర్ హెచ్టీసీ యూ అల్ట్రా అనే ఫోన్ తోటి మన ముందుకు రాబోతుంది. మరి ఈ ఫోన్ ఎలా ఉన్నది, దీంట్లో కొత్త ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ హెచ్టీసీ యూ అల్ట్రాలోని మనకి 5.7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇందులో మనకి పైన V10 అండ్ V20లో ఎలా అయితే సెకండరీ స్క్రీన్ ఉంటుందో ఇందులో కూడా అలా సెకండరీ స్క్రీన్ ఉంటుంది. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రంట్ ఇచ్చారు. అంతేకాదు ఇది మల్టీ విండో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకు దీని డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ బ్లూ కలర్ వెర్షన్ అంటే నాకు బాగా నచ్చింది. ఈ ఫోన్ 5.7 ఇంచెస్ ఉండి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉండేసరికి అరౌండ్ 170 గ్రామ్స్ వెయిట్ ఉండేసరికి కొంచెం సింగిల్ హ్యాండ్ యూసేజ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే కూర్చొని టైప్ చేసినప్పుడు కానీ పడుకొని టైప్ చేసేటప్పుడు కానీ కొంచెం ఇబ్బందిగా అయితే మటుకు ఉంటుంది. సో ఈ సెకండరీ స్క్రీన్ అనేది మనం ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి అక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానీ లైక్ షార్ట్ కట్స్ కానీ లేదా మనం ఫేవరెట్ కాంటాక్ట్స్ కానీ అక్కడ చూపిస్తుంటూ ఉంటుంది. అండ్ దీని కెమెరాస్కి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ దీంతో మనం పెనోరామా షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి 6 డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. ఈ మోడ్స్ అనేవి చాలా బాగుంటాయని హెచ్టీసీ చెప్తుంది. అండ్ బ్యాక్ వచ్చి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. దీని కెమెరాకి వచ్చేసరికి దీని కెమెరా ఆల్మోస్ట్ గూగుల్ పిక్సెల్ క్వాలిటీ ఫొటోస్ వస్తాయని చెప్తున్నారు. అండ్ దీని ప్రైసింగ్ వచ్చి అరౌండ్ 50,000 ఉంటుంది. మరి 50,000 పెట్టి హెచ్టీసీ ఫోన్ కొనాలి అంటే కొంచెం ఆలోచించాలి. బట్ డిజైన్ అయితే మటుకు ఎక్సలెంట్. మరి డిజైన్ నచ్చిన వాళ్ళు మేబీ ఇది తీసుకోవచ్చు, లేదా కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత ఈ ఫోన్ తీసుకోవచ్చేమో. సో ఓవరాల్గా చూస్తే ఇదేమి అంత బ్యాడ్ ఫోన్ ఏం కాదు, మంచి ఫోనే. బట్ ప్రైస్ అనేది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ చూద్దాం అసలు హెచ్టీసీ ఈ ఇయర్ అన్నా ఒక అడుగు పైకి వేస్తుందేమో. సో ఇప్పటికీ ఇవే సంగతులు. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఉంటాను. బాయ్.